అమెరికా ఫైనాన్షియర్ బిజినెస్ మ్యాన్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో 30,000 పేజీలు రిలీజ్ చేసిన అమెరికా 2,000కు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫోటోలు. డబ్బు ఆశపెట్టి అమ్మాయిలను లొంగ తీసుకున్న ఎప్స్టీన్, సంపన్నులకు అమ్మాయిలను ఎరగా వేసిన ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్, క్లింటన్, మైకేల్ జాక్సన్. అమెరికాను కుదిపేసిన హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దిగ్గజ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ దుర్మార్గాల చిట్టాకు సంబంధించి రహస్య పత్రాలను న్యూయార్క్ కోర్టు బయటపెట్టింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్తో ఎప్స్టీన్ సాన్నిహిత్యం, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పాప్ ఐకాన్ మైకేల్ జాక్సన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా 100 మందికి పైగా పేర్లున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి 30,000 పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. వాటితో పాటు 2,000కు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫోటోలు కూడా విడుదల చేసింది. దీంతో జెఫ్రీ ఎప్స్టీన్ ఎవరు అన్నదానిపై నెటిజన్లు సర్చ్ చేస్తున్నారు. జెఫ్రీ ఎప్స్టీన్ న్యూయార్క్ నగరంలో పుట్టాడు. భౌతిక శాస్త్రం, గణితం చదివాడు. 1970లో ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేశాడు. అక్కడి విద్యార్థుల్లో ఒకరి తండ్రి ఎప్స్టీన్ను చూసి ప్రభావితమై వాల్ స్ట్రీట్లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కు పరిచయం చేశాడు. ఆ తర్వాత 4 ఏళ్లకే ఎప్స్టీన్ అండ్ కో అనే అసెట్ మేనేజ్మెంట్ సంస్థను సొంతంగా ప్రారంభించాడు. ఆ సంస్థ వేగంగానే విజయం సాధించింది. $1 బిలియన్ సంపద కంటే తక్కువ ఉన్న వారి కోసం ఎప్స్టీన్ పని చేయలేదు. హఠాత్తుగా వచ్చి పడిన సంపదతో ఎప్స్టీన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో రాజభవనాన్ని తలపించే ఇంటిని కొనుగోలు చేశాడు. న్యూ మెక్సికోలో స్థలాలు కొన్నాడు. అప్పట్లోనే న్యూయార్క్లో అతిపెద్ద ప్రైవేటు హోమ్ను సొంతం చేసుకున్నాడు. అక్కడ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు. ఎప్స్టీన్ మిత్రుల్లో క్లింటన్, ట్రంప్, కెనడీ కుటుంబీకులు, మీడియా దిగ్గజం మద్రోక్, మిషెల్ బ్లూంబెర్గ్, రిచర్డ్ బ్రాన్సన్, మైకేల్ జాక్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వంటి వారు ఉన్నారు. ఎప్స్టీన్కు ఒక ప్రైవేట్ బోయింగ్ 747 విమానం ఉంది. దానిలో హై ప్రొఫైల్ మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లేవాడు. ఈ విమానాన్ని వర్జిన్ ద్వీపాల్లో స్థానికులు లోలితా ఎక్స్ప్రెస్గా పిలిచేవారు. తరచూ దీనిలో యువతలు, బాలికలు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉండడంతో ఈ పేరు పెట్టారు. జెఫ్రీ మీడియాకు దూరంగా ప్రైవేట్ జీవితం గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటాడు. పేద, మధ్యతరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్ ఇస్తారని ఆశ చూపేవాడు. ఈ ఉచ్చులో చిక్కుకున్న బాలికలకు ఎలా బయటపడాలో తెలియక ఎప్స్టీన్ చెప్పినట్లు వ్యవహరించేవారు. లొంగ తీసుకున్న బాలికలను తన సంపన్న మిత్రుల వద్దకు పంపి పనులు చేయించుకునేవాడు జెఫ్రీ ఎప్స్టీన్. 2005లో ఈ పాపాల పుట్ట పగిలి అస్సలు విషయం ప్రపంచానికి తెలిసింది. అదే ఏడాది ఒక 14 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎప్స్టీన్ వ్యవహారం వెలుగు చూసింది. పామ్ బీచ్లోని అతడి భవనంపై పోలీసులు దాడి చేసి అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఎప్స్టీన్ చాలా వరకు ఆధారాలు నాశనం చేయించాడు. కొన్ని నేరాలు నిరూపితం కావడంతో దాదాపు 13 నెలల జైలు జీవితం గడిపాడు. జెఫ్రీ కోసం కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ ఎకోస్టా పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2019లో మీటూ ఉద్యమం మొదలు కావడంతో మరోసారి ఎప్స్టీన్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని అదే ఏడాది జూలైలో అరెస్ట్ చేశారు. ఈసారి అతడి ఇంట్లో చైల్డ్ పోర్నోగ్రఫీ, నకిలీ పాస్పోర్ట్ దొరికాయి. దేశం దాటేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు 10న జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలోని విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణంలో కీలక పాత్రధారి. వ్యాపారవేత్తలు, దేశ అధ్యక్షులు, సెలబ్రిటీలతో తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు.
ఆయన సన్నిహితుల జాబితాలో 2 అమెరికా మాజీ అధ్యక్షులు, బ్రిటన్ రాణి సుపుత్రుడు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ల కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నారు. ఈ పాపాల్లో సహకరించిన అతని స్నేహితురాలి గిలిన్ మ్యాక్స్వెల్ పై తాజాగా నేర నిరూపణ జరగడంతో ఈ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఎప్స్టీన్, ట్రంప్ మధ్య మంచి సంబంధాలున్నాయి. ట్రంప్ సైతం అనేకసార్లు ఎప్స్టీన్ ఐలాండ్కు వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో వివాదాలు జరిగినట్లు ప్రచారం జరిగింది. మరోవైపు బిల్ క్లింటన్ ఎప్స్టీన్తో కలిసి 27 సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు 2016లో బయటపడ్డాయి. మాజీ మిస్ స్వీడన్ ఎవా అండర్సన్, గిలిన్ మ్యాక్స్వెల్లతో ఎప్స్టీన్ డేటింగ్ చేశాడు. కానీ జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోలేదు.